హాయ్ అండి. ఈరోజైతే మటన్ కైమా బీరకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే కనుక ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకుని ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుని చిటపటలాడిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకుని 2 ఉల్లిపాయలను కూడా వేసేసుకుని అవి మగ్గిన తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ అయితే వాటర్ లేకుండా పిండేసుకుని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసుకుని దీంట్లోనే కొంచెం దీనికి సాల్ట్ పట్టడానికి అయితే కనుక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకుని అలాగే పసుపును కూడా వేసి ఒక్కసారి మొత్తం ఈ 3 కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టి అలాగ వదిలేసేయాలి. ఇలాగా వాటర్ అవి బయటకు వస్తూ ఉంటాయండి. ఈ వాటర్లోనే ఉడుకుద్ది ఈ కీమా మొత్తం. ఈ మూత పెట్టి వదిలేసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే 1 టేబుల్ స్పూన్ వేసేసి ఈ కీమాకు మొత్తం పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 బీరకాయలని ఈ విధంగా పీల్ తీసేసుకుని చక్కగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో మొత్తం స్ప్రెడ్ చేసినట్లు ఈ కీమా మీద వేసేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసినట్లయితే వాటర్ అవి వచ్చేసి చక్కగా కర్రీ ఇలా ఉడుకుతున్నట్టు తెలుస్తుందండి. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో ఒక్కసారి గరిటెతో కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి సరిపడ్డ కారం మన స్పైసీని సరిపడగా కారం అయితే వేసేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసినట్లయితే ఆయిల్ అది సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు అయితే కనుక ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొత్తిమీరని కానీ కస్తూరి మేతిని కానీ వేసుకుని ఫైనల్గా దింపేసుకుని చపాతీలో కానీ రైస్లో కానీ తిన్నట్లయితే అసలు చాలా బాగుంటుందని ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.